నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకుడు హృదయరాజు, ఎన్జీఓస్ నాయకులు మద్దిరెడ్డి, కాశన్నలు మాట్లాడారు. జాతీయ సమ్మెకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలుపుతున్నామన్నారు. అనంతరం ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు వెంకటేష్ బాబు మాట్లాడారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలండి. నేను పరిశీలకుడుగా ఈరోజు ఇక్కడికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓ సంఘంలో విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఈరోజు ముందుకు తీసుకొచ్చి 2025 సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి తీసుకొచ్చిందో 29 చట్టాలను ఏకీకృతం చేస్తూ 4 చట్టాలుగా రూపకల్పన చేసి ఈరోజు కార్మికులను ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి నెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా పిఎఫ్ ఖాతాకు ఏదైతే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిడక్షన్స్ పెంచారో దానివల్ల ఉద్యోగి తీసుకునేటువంటి శాలరీలో నికర ఆదాయం అనేది, నికర జీతం అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఇప్పుడున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే అది ఆర్థికంగా అసన్నిపాతంగా అతనికి ఉద్యోగికి ఉంటుంది, కార్మికుడికి ఉంటుంది. అలాగే 48 గంటల పని దినాలను కూడా నిర్దేశించడం జరిగింది. 4 వారాలుగా వారానికి 4 రోజులుగా దాన్ని ట్రీట్ చేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానిలో భాగంగా 12 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం కార్మికునికి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. దానివల్ల అతని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఉంటాయని, ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఎన్నో అంశాలలో ప్రధానంగా ఈ 2 అంశాలు చాలా ఇబ్బందికరమైనటువంటి ఆ 4 అంశాలలో. అలాగే పిఎఫ్ఆర్డిఏ చట్టం, పెన్షన్ రెగ్యులేటరీ అండ్ పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో పిఎఫ్ఆర్డిఏని రద్దు చేయాలి. అది ఉద్యోగులకు చాలా ఇబ్బందికరమైనటువంటిది. దానివల్ల సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు వారికి పెన్షన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సిపిఎస్ ఉద్యోగులకు ఏదైతే 57 జీవో అమలు చేయాలని చెప్పేసి ఇదివరకు నిర్ణయం తీసుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని దాదాపు 10,000 మంది ఉద్యోగులు ఈరోజు ఎదురు చూస్తున్నారో 57 జీవో ద్వారా 2004 కంటే ముందు ఏదైతే అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజేషన్ కోసం అది నిర్దేశమైనటువంటి జీవో. అలాగే పిఆర్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు ఉన్నా పిఆర్సీ కమిషన్ లేకపోవడం దురదృష్టకరం. పిఆర్సీ కమిషన్ వాళ్ళ కాలపరిమితి ముగియడంతో ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో పిఆర్సీ కమిషన్ నూతనంగా ఏర్పాటు చేయకపోవడం, పిఆర్సీ కమిషను వెనుకబడిపోవడం, దానివల్ల కూడా ఉద్యోగులు నష్టపోతున్నారు ఆర్థికంగా. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలి. ఇటీవలే సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి 2018 నుంచి బకాయి ఉన్నటువంటి అక్కడి ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే డిఏలు బకాయిలు ఉన్నాయో వాటినన్నింటినీ పూర్తిగా చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయగా దానిలో భాగంగా మార్చి లోపల 25% చెల్లిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఆ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏదైతే బైండ్ ఓవర్ అయిందో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి ధోరణిలో కొంత స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏదైతే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వర్తిస్తున్నాయో అవి కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే పిఎస్యూలు ప్లస్ సొసైటీలకు కూడా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. ఇది చాలా రోజులుగా ఉన్నటువంటి డిమాండ్. దాని పట్ల కూడా ప్రభుత్వం పరిశీలన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతభత్యాలను కూడా ఈరోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల సూచిక అనుగుణంగా, అలాగే పనికి తగ్గ సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి మినిమం శాలరీని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వారిని కూడా ఉద్యోగులుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించినటువంటి ఆ వెసులుబాటు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యన ఇచ్చినప్పటికీ కూడా ఆ వెసులుబాటుని మళ్ళీ గత ప్రభుత్వం తీసివేయడం, ప్రస్తుత ప్రభుత్వం మాకు అది ఇస్తుందని చెప్పేసి హామీ ఇవ్వడం ఎన్నికల సందర్భంగా, కానీ ఇప్పుడు కూడా అది అమలు చేయలేదు. దానివల్ల కూడా పెన్షనర్స్ నష్టపోతున్నారని తెలియజేసుకుంటున్నాం. ఇది మా విద్యాసాగర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు సంఘీభావంగా కార్మిక సంఘాలకు, ట్రేడ్ యూనియన్స్కు ఈరోజు మేము సాలిడారిటీ చూపుతూ ఈరోజు వారికి మేము తోడున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్.